ప్రవీణ్ పగడాల మృతిపై శాంతి ర్యాలీ ఎమ్మిగనూరు పట్టణం కలుగొట్ల రోడ్ ఎంబీ యెరూషలేం చర్చ్ పొటెన్షియల్ యూత్ ఆధ్వర్యంలో ప్రవీణ్ పగడాల మృతిపై శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ఎంబీ యెరూషలేం చర్చ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో అనేక మంది క్రైస్తవ సోదరులు సోదరీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమప్ప సర్కిల్ నందు మానవహారంగా ఏర్పడి క్రొవ్వొత్తులు వెలిగించి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నివాళులర్పించారు. ప్రభుత్వం తక్షణమే సరైన విచారణ చేపట్టి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎంబీ చర్చ్ పాస్టర్ జయన్న గారు మాట్లాడుతూ, నీతిమంతులు అనేకులను దేవుని మార్గంలో నడిపించిన వారు ఆకాశంలోని నక్షత్రముల వంటి వారని పాస్టర్ ప్రవీణ్ గారిని గూర్చి పోలుస్తూ తెలియజేశారు. ఆయన గొప్ప బోధకుడు. ఆ గొప్ప బోధ ద్వారా అనేక మంది సత్య మార్గాన్ని అనుసరించారు. అనేక మంది అనాథలను హక్కున చేర్చుకున్నాడని తెలియజేశారు. ప్రేమతత్వం, మానవత్వం బోధించిన గొప్ప వ్యక్తి ప్రవీణ్ పగడాల. ఆయన ఆకస్మిక మరణం తీరని లోటే, కానీ ఆయన బోధలు మాలో ఎప్పటికీ స్ఫూర్తిని నింపుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీ యెరూషలేం సంఘ పెద్దలు, స్త్రీలు, యవ్వనస్తులు, వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నక్షత్రం వలె వెలిగాడు. వెలగటానికి దేవుడు ఆశీర్వదించాడు. ఆ నక్షత్రం వెలుగులో కొందరు భుజాలు చరుచుకున్నారు, కొందరు వాస్తవాన్ని తెలుసుకుని దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఒకవేళ వాస్తవాలు బోధిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు భుజాలు చరుచుకున్న వారు అతని దాడి చేసి ఉండవచ్చుగాక, అతన్ని లేకుండా చేస్తే సరి అని అపవాది యేసుక్రీస్తుల వారి విషయమై పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి కిందికి దుంకి చంపాలని ప్రయత్నం చేసి ఉండవచ్చుగాక. ఏది ఏమైనా వాస్తవం భగవంతునికి తెలుసు, సువార్తీకరణ చేసిన అయ్యగారికి తెలుసు. వారి ఆలోచన లేకపోవచ్చు, కానీ వారి సాక్ష్యాలు, వారి జ్ఞాపకాలు, వారి సువార్తీకరణ, వారి వాక్యోపదేశం, మన వాక్యోపదేశం అని అనుకుంటున్నాం, మతోపదేశం కాదు. కాబట్టి ఆ విషయాన్ని మనమంతా జ్ఞాపకం చేసుకుని వాస్తవాన్ని తెలుసుకున్న విశ్వాస జీవితాలు